ఈ రోజుల్లో లివర్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఫ్యాటీ లివర్, లివర్ ఎరోసిస్, లివర్ ఫెయిల్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక లివర్ ఫెయిల్యూర్ అయ్యే ముందు శరీరంలోని కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది పొట్ట యొక్క కుడివైపున డయాఫ్రామ్ కింద ఉంటుంది. ఇది సుమారు 1.4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది శరీరంలో ఎన్నో విధులు నిర్వర్తిస్తుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాలేయం రక్తం నుంచి టాక్సిన్లను, మందులను, ఆల్కహాల్ను వడపోసి తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది కాలేయం. ఇక అలాంటి లివర్ ని కాపాడుకోవాలి. అయితే ఈ రోజుల్లో జీవన శైలి, చెడు అలవాట్ల కారణంగా లివర్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్, లివర్ ఎరోసిస్, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇక అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది తీవ్రమైన ప్రాణాంతకమైన పరిస్థితి. ఈ వ్యాధిలో కాలేయం అకస్మాత్తుగా సాధారణంగా కొన్ని రోజులు లేదా వారంలో సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయితే శరీరంలోని కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాంతక పరిస్థితిని నివారించవచ్చు. లివర్ ఫెయిల్ అయ్యే ముందు సాధారణంగా కనిపించే లక్షణం ఇది. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయదు. దీంతో బిలిరుబిన్ పేరుకుపోతుంది. బిలిరుబిన్ పేరుకుపోవడం వల్ల చర్మం, కాళ్ళు తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం. కాలేయం సాధారణంగా ఈ పసుపు వర్ణ ద్రవ్యాన్ని ఫిల్టర్ చేస్తుంది. అయితే ఫెయిల్ అయ్యే ముందు ఈ పని చేయదు. అందుకే ఈ లక్షణం కనిపిస్తుంది. దీన్ని పచ్చకామెల్లు అని పిలుస్తారు. లివర్ ఫెయిల్ అయ్యే ముందు మూత్రం రంగు మారుతుంది. లివర్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయదు. దీంతో బిలిరుబిన్ పేరుకుపోతుంది. సాధారణంగా బిలిరుబిన్ ని కాలేయం ఫిల్టర్ చేస్తుంది. అయితే ఈ సమయంలో లివర్ పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల ద్వారా అధిక బిలిరుబిన్ విస్తరించబడడం వల్ల మీ మూత్రం అసాధారణంగా ముదురు రంగులో మారవచ్చు. కాలేయం ద్రవం సమతుల్యత, ప్రోటీన్ స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల పొత్తి కడుపులో ద్రవం పేరుకుపోతుంది. దీంతో పొత్తు కడుపు వాపు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ లక్షణం తరచుగా కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.